నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రస్తుతం అయితే మస్తాన్ సాయికి సంబంధించిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్లు అయితే సంచలన నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఏదైతే మస్తాన్ సాయి జనవరి 30వ తారీఖు అయితే లావణ్య ఇంటికి వెళ్ళి అతను గొడవ చేయడం, అక్కడ లావణ్యని ఆత్మహత్య ప్రయత్నం చేయడం కానీ, లేదంటే లావణ్య దగ్గర ఉన్న తన హార్డ్ డిస్క్ను తీసుకోవడానికి వెళ్ళి తను అక్కడ డ్రగ్స్ సేవించి తన పైన అఘాయిత్యం ఆత్మహత్య చేయడం కూడా లావణ్య పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై పోలీసులు అయితే చాలా సీరియస్గా వివరించారని చెప్పాలి. అయితే మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అందులో వీడియోలు కూడా అంటే దాదాపుగా 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ కూడా అందులో ఉన్నాయని మనకున్న సమాచారం. అయితే ఏదైతే మస్తాన్ సాయి డ్రగ్స్ విషయంలో కూడా అంటే ఆయనకి మెడికల్ అంటే ఏదైతే హాస్పిటల్లో మెడికల్ రిపోర్ట్స్లో కూడా తనకి పాజిటివ్ వచ్చింది. తనతో పాటు కాజా అనే వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే పోలీసులు తన పైన ఆత్మహత్య ఏదైతే హత్య ప్రయత్నం చేశాడో లావణ్య పైన కూడా పలు సెక్షన్ల కింద అయితే మస్తాన్ సాయి పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చెంచల్ కూడా జైల్లో ఏదైతే ఉండో చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి పోలీసులు కూడా రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అయితే మస్తాన్ సాయికి సంబంధించి ఏదైతే ఉన్నా అంటే తను మహిళల పట్ల తను బ్లాక్మెయిల్ చేసి అక్కడ తన ఇంట్లో అంటే తను ఇంట్లో ఉరేసుకున్నట్లు కూడా అంటే ఒక వీడియోని షూట్ చేసి వాళ్ళకి పంపించి అంటే ఉరేసుకునే వీడియోలు కూడా అవతల మహిళల పట్ల కూడా తను ఏదైతే బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా కొన్ని విజువల్స్ అయితే మనం చూసాము. అయితే లావణ్యకు సంబంధించి అంటే దీనిపైన మస్తాన్ సాయి కూడా మీడియాతో మాట్లాడారు. ఇది కావాలని లావణ్య నా పైన చేస్తుంది, అందులో వీడియోలు ఏం తీయలేదు, అందులో నేనేం చేయలేదు, ఇది కావాలని కేవలం లావణ్య నన్ను ఇరికిచ్చిందని కూడా మస్తాన్ సాయి చెప్పడం జరిగింది. అయితే మస్తాన్ సాయి లావణ్య ఏదైతే ఉందో 2022లో మస్తాన్ సాయి లావణ్యని తన ఇంట్లో పార్టీకి పిలిచి అక్కడ ఏదైతే తనకి డ్రగ్స్ సేవించి అంటే తనకు డ్రగ్స్ ఇచ్చి అక్కడ కొన్ని విజువల్స్ కొన్ని వీడియోస్ తన బెడ్రూమ్లో సీసీ కెమెరా అయితే పెట్టి అందులో కొన్ని న్యూడ్ వీడియోస్ అయితే రికార్డ్ చేసి అందులో డిలీట్ చేసినట్టు చేసి ఇంకొక వేరే ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్ని ఫైల్స్లో అయితే తను వేరే ఫైల్స్లో కూడా కాపీ చేయడం జరిగింది. అయితే తన దగ్గర ఏదైతే ఉందో ఇంకొక హార్డ్ డిస్క్ కూడా తన దగ్గర ఉంది. దానికోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే మస్తాన్ సాయి అంటే ఏదైతే మస్తాన్ సాయి డ్రగ్స్లో కూడా డ్రగ్స్కి సంబంధించిన డ్రగ్స్ సేవిస్తున్నట్లు కూడా సమాచారం అయితే మనకున్న సమాచారం. అయితే పోలీసులు అన్నిటిపైన అంటే మస్తాన్ సాయి ఇంకా ఎంతమంది మహిళలను ఇబ్బంది పెట్టారు, ఇంకెంతమంది మహిళల న్యూడ్ వీడియోస్ కూడా తను షూట్ చేశాడు, ఎక్కడెక్కడ సేవ్ చేశాడనే వాటిపైన కూడా పోలీసులు అంటే పూర్తిగా చాలా చాలా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించిన ఇష్యూ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అయినప్పుడు కూడా రాజ్ తరుణ్ కూడా మధ్యలో సెటిల్ చేశారని కూడా మనకున్న సమాచారం. అయితే లావణ్య అంటే వీళ్ళిద్దరికి కూడా ఎక్కడొక పార్టీలో అయితే వీళ్ళిద్దరు పరిచయమైనట్లుగా మనకున్న సమాచారం. అయితే మస్తాన్ సాయి దాదాపుగా కొన్ని వందల మంది ఆ అమ్మాయిల వీడియోస్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ కాల్ రికార్డ్స్ అవ్వచ్చు, లేదంటే అంటే వాట్సాప్ కాల్స్ అవ్వచ్చు, వీడియో కాల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫైల్లో సేవ్ చేసుకొని తను అంటే ఒక కొన్ని ఫోల్డర్స్లో అంటే సిస్టమ్స్ హార్డ్ డిస్క్ ఇట్లా చాలా రకరకాల ఎలక్ట్రానిక్ సంబంధించిన అంటే చాలా ఫోల్డర్స్లో అయితే కాపీ చేయడం జరిగింది అని మనకున్న సమాచారం. అయితే చూడాలి ఇంకా అంటే ఎలాంటి సంచలనమైన నిజాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది అయితే మనం ప్రస్తుత పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. కెమెరామెన్ శ్రీశైలంతో మనోహర్, హైదరాబాద్, మెగా నైన్ టీవీ.